ఎవరిని వదిలిపెట్టం. చట్టాన్ని కానీ ఉల్లంఘిస్తే బొక్కలో వేసే బాధ్యత నాది. అధికారం పోతాం కొత్త కాదు, అధికారం వస్తాం కొత్త కాదు. కానీ ఒక ముఖ్యమంత్రి గారు అంటే సబ్జెక్ట్ మీద అద్భుతమైన గ్రిప్ ఉంటుంది. ఇప్పుడు బాబు గారు ఇరిగేషన్ గురించి చెప్తుంటే మొదటి 3 నిమిషాలు నాకు అర్థమవుతుంది. దాని తర్వాత నేనే తల గోక్కుంటా. ఇది పాఠాలు చెప్పించుకోవాలి అబ్బాయి ఇరిగేషన్ పైన, ఎందుకంటే నేర్చుకోవాలి. అన్నిట్లో నేను పర్ఫెక్ట్ కాదు. కానీ ఈరోజు దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి సైకో ఏపీపీఎస్సికి డిఎస్సికి తేడా తెలియదు. నేను స్టన్ అయ్యా. నేను హౌస్లో ఉన్నా, మా వాడు ఒకడు మెసేజ్ పెట్టాడు, సార్ సైకో ఇది చెప్పాడని. నేను ఇంకా జోక్ ఏమో అని, రే జోక్ క్వశ్చన్ మార్క్ అని పెట్టా. మనోడు వీడియోనే పంపించాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఏపీపీఎస్సికి డిఎస్సికి తేడా తెలీదా? అప్పుడు నేను ఎన్ని పేజీలు తిప్పినా, ఎన్ని ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఇచ్చినా అప్పుడు అర్థమైంది. కనీసం అవగాహన లేని వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతే ఎలాంటి పరిస్థితులు వస్తాయో అదొక అద్భుతమైన ఉదాహరణ. అయ్యా 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి చేయాల, ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయాల. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటో అర్థమవుదాయనికి. నేను శాసనసభ సాక్షిగా అన్నిటికీ సమాధానం చెప్పా, ఛాలెంజ్ చేశా. ఈరోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నా. అయ్యా సైకో టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చర్చకునే వచ్చేదానికి సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. అరే ఇది 5వసారి ఛాలెంజ్ చేస్తున్నా. ఓకే, తాడేపల్లి కొంపలో కూర్చుంటాం కాదు, బయటికి రా చర్చకి. అరే ఏం తప్పు చేయలా, 16,000 పోస్టులు ఇచ్చాం. మీరు కోర్టుకు వెళ్ళారు, కేసులు వేశారు. కోర్టు ఎక్కడ మమ్మల్ని తప్పట్ల. ఏకంగా నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ ముందలా 150 కేసులు వేశారు. ఎక్కడ నోటిఫికేషన్ ఆగల. 16,000 మంది టీచర్లకు ఇచ్చాం. ఈరోజు శాసనసభ్యులు వెళ్ళి ఒక్కొక్క టీచర్ని కలుస్తుంటే ఎంత స్టోరీ. దైన్యమైన పరిస్థితి నుంచి వచ్చిన వారు చాలా కష్టపడ్డారు. 5 సంవత్సరాలు ఒక్క టీచర్ పోస్ట్ రాలేదే అనే బాధ. కష్టపడ్డారు, చదివారు, టెట్ రాశారు, చివరికి డిఎస్సి రాసి ఈరోజు టీచర్ అవుతే వాళ్ళని అవమానిస్తారు. ఎంత అన్యాయమో ఒకసారి ఆలోచించండి. అంటే వాళ్ళ అబద్ధాలు ఎంత బాగా చెప్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ. వాస్తవం నిజం కూడా మనం అంత బాగా చెప్పలేము బా. అందుకే అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు చెప్తున్న అబద్ధాలని తిప్పికొట్టాలి. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా. ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది అనకాపల్లికి. నాకు ఆదిత్య మిత్తల్ తెలుసు, ఇమీడియట్గా కాల్ పెట్టుకున్నాను. మీరు రావాలని బలవంతం చేశారు. చివరికి వచ్చాడు, బయటకు వచ్చింది, వస్తుందని. అప్పుడు ఈ సైకో ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు వస్తుంది, ఒరిస్సాకి వెళ్ళింది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఆంధ్రాకి ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు. నేను నవ్వుకున్నా, టైం వచ్చింది అబ్బా, డోంట్ వరీ, లండన్ నుంచి మందులు కూడా తెప్పించాలి నీకు అనుకున్నా. దాని తర్వాత కరెక్ట్గా కట్ అయింది, శంకుస్థాపన చేస్తున్నాం. ఆయనే ప్రెస్ మీట్ పెట్టి నేనే తీసుకొచ్చా, నేనే భూమి ఇచ్చా, నేనే రాయబారం చేశా, నేనే ఇన్సెంటివ్స్ ఇచ్చానని చెప్పే పరిస్థితి. అంటే ఎన్ని అబద్ధాలు చెప్తారనేది ఒక అద్భుతమైన ఉదాహరణ. సేమ్ థింగ్ గూగుల్ మనం తీసుకొస్తే నేను తీసుకొచ్చా, ఆర్సిలర్ నేను తీసుకొచ్చా అంటే నేను తీసుకొచ్చా. అంటే ఎలాంటి అబద్ధాలు చెప్తారనేది ఇది ఉదాహరణ. అందుకే కార్యకర్తలు అందరూ అప్రమత్తంగా ఉండాలి, ప్రజల్లో తిరగాలి, ప్రజలతో మమేక్యం అవ్వాలి. అదే మనందరికీ శ్రీరామ రక్షం. మీ అందరూ తెలుసు 2019లో 1980 తర్వాత గెలవని నియోజకవర్గంలో మంగళగిరిలో నేను పోటీ చేశాను. 5,300 ఓట్లతో ఓడిపోయా. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే 3rd హైయెస్ట్ మెజారిటీ, 91,000 మెజారిటీతో నేను గెలుస్తాం జరిగింది. చాలామంది కార్యకర్తలు, నాయకులు నన్ను అడిగారు, అన్న మీరు ఎట్టో గెలిచారంటే నేను ఒకటే చెప్పా, ప్రజల్లోకి వెళ్ళా. ఒక బాండ్ ఏర్పడింది నాకు మంగళగిరి ప్రజలకి. అది ఇంకా జీవితాంతం ఎవరు తెంచలేదు. వాళ్ళ కష్టకాలాల్లో నిలబడా, ఇంట్లో పెళ్ళుంటే అండగా నిలబడ్డా. ఆ ఎమోషనల్ కనెక్షన్ అనేది చాలా చాలా అవసరం. ఇక్కడున్న కార్యకర్తలందరికీ చెప్తున్నాం, కేవలం అభివృద్ధి అంటే కేవలం సంక్షేమం మనం గెలిపిస్తుందంటే చాలా పొరపాటు పడుతున్నారు. ప్రజలతో మమేక్యం అవ్వండి, కలవండి, వాళ్ళ సమస్య ఉంటే తెలుసుకోండి, వచ్చి అక్కతో పోరాడండి. ఎందుకు వదిలిపెడతారు మీరు? ఇది ఉంది మాకు, మీరు ఎందుకు చేయరు అని పోరాడండి. ఎందుకు చెప్తున్నాను, మా మంగళగిరి నన్ను వదిలిపెట్టరబ్బా, లేదంటే వాట్సాప్లో కొడతారు. రండి పోరాడండి, తలుపులు తట్టండి,
సమస్య పరిష్కరించే వరకు మీరు వదిలిపెట్టదు. ఆ బాధ్యత ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ మండల పార్టీ అధ్యక్షులందరిపైన ఉంది. కలిసికట్టుగా పనిచేద్దాం, ప్రజలతో మమేక్యం అవుదాం, ప్రజల సమస్యలు తెలుసుకుందాం, అది పరిష్కరించుదాం. దేవుడు కూడా అన్ని కోరికలు తీర్చలేడు, మన మనుషులమే. కానీ మనవంతు మనం ప్రయత్నించాలి, ఆర్నిసలు మాట్లాడాలి. అది దయచేసి గుర్తుపెట్టుకోవాలని ఇక్కడున్న కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తూ మిమ్మల్ని అందరిని ఒక్కటే కోరుతున్నా, త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. కార్పొరేషన్స్, మున్సిపాలిటీసు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలన్నీ సక్రమంగా మనం నిర్వహించబోతున్నాం. ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ ఆల్రెడీ మీరు ప్రారంభించారు, అది పూర్తి చేయండి. ప్రజల్లో తిరగండి, చేసిన మంచి పనులు చెప్పండి. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ని మనం ఎట్లా సెట్ చేశామో, గంజాయిని దాదాపు 90% మనం తగ్గించడం కూడా జరిగింది. ఇదంతా కూడా చెప్పాలి, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఎవరు ఊహించిన విధంగా మన గత ఎన్నికల్లో 94% సీట్లు గెలిచామే, దానికన్నా ఎక్కువ శాతం సీట్లు గెలిపించాలని ప్రజల్ని కోరి తిరిగి పంచాయతీ దగ్గర నుంచి ఢిల్లీ వరకు ఒకే ప్రభుత్వం ఉంటేనే అద్భుతంగా అభివృద్ధి చేసుకోగలుగుతాం, నిధులు వస్తాయని ప్రజలకి వివరించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, గత పాలకులు, సర్పంచ్లు, ఎంపీటీసీల నుండి మన పనులు చేయనిలా. డ్రైన్ వేయాలంటే తీర్మానాలు చేయరు, పనులు చేయాలంటే అడ్డుపడతారు. అందుకే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకే ప్రభుత్వం ఉంటే, సేమ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉంటేనే మనం అభివృద్ధి చేసుకోగలుగుతామని ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. మనం 1,06,00,000 మంది సభ్యులు మన కుటుంబం, అది కాస్త ఇంకొంచెం పెద్దదైంది. జనసేన పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది. ఈరోజు 3 పార్టీ కలియక ఎన్డీఏ. కలిసికట్టుగా పోటీ చేశాం, కలిసికట్టుగా మనం గెలిచాం. సమస్యలు ఉండొచ్చు, 4 గోడల మధ్యన మాట్లాడుకోవాలి, మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. అంతేగాని వాళ్ళు ఎవరో ఏదో అన్నారని మనం ఫేస్బుక్లో పెడతామో, లేదంటే మన ముసుగులో వాళ్ళని తిడతాం, వాళ్ళ ముసుగులో మనం తిట్టినప్పుడు మనం ఏదో రియాక్ట్ అవుతాం వల్ల నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ గొడ్డలి పార్టీ అనేక సైకో పనులు చేస్తారు, మనం అప్రమత్తంగా ఉండాలి. ఈ 3 పార్టీలు కలిసికట్టుగా ముందరికెళ్ళాలి. మాకు నాయకత్వంలో అబ్సల్యూట్ క్లారిటీ ఉంది. పవన్ అన్న కూడా నాకు అనేక మార్లు చెప్పారు, పబ్లిక్గా కూడా చెప్పారు, 1 కాదు 2 కాదు, కనీసం 3 టర్ములు ఎన్డీఏ గెలిస్తేనే దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టచ్చు. సో కలిసికట్టుగానే నిలబడతాం, కలిసికట్టుగానే పోటీ చేస్తాం. ఆ సైకోని ఆంధ్ర రాష్ట్రంలో చిరునామా లేకుండా చేసే బాధ్యత మనది, మందని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేసుకుంటూ, కొంతమంది వైకాపాలో ఉన్న వాళ్ళు రపరప్ప అంటున్నారు. వాళ్ళు రపరప్ప అంటే ఇక్కడ చూసుకున్నాక మనం ఏం సిద్ధంగా లేవు. వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఇక్కడ కార్యకర్తలు కూడా చెప్తున్నా, ఎర్ర బుక్ దాని పని చేసుకుంటూ వెళ్తుంది, మీరేం కంగారు పడద్దు. బాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత శివుడిని నమ్ముకున్నవాడిని నేను వదిలిపెట్టాను అంత ఈజీగా. నాకు చాలా క్లారిటీ ఉంది జీవితంలో. వాళ్ళపైన కాదు, ఎవరైతే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళని కూడా నేను గుర్తుపెట్టుకున్నాను. నాకు చాలా క్లారిటీ ఉంది, నేను ఎక్కడ ఎవరిని వదిలిపెట్టాను. ఎందుకంటే నమ్ముకున్న సిద్ధాంతాల కోసం మనందరం పోరాడాం, మనందరం కేసులు పెట్టించుకున్నాం, మనలో కొంతమంది జైలుకి వెళ్ళాం. ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఈరోజు మళ్ళీ తిరిగి రావాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటి చెప్పా, నో ఎంట్రీ, హౌస్ఫుల్. నాయకులు తయారు చేసే పార్టీ యూనివర్సిటీ ఒక తెలుగుదేశం పార్టీ. చివరిగా కార్యకర్తలను ఒక విషయం కోరుతున్నాం. 2019 నుంచి 24 వాళ్ళు దొంగ కేసులు పెట్టారో అవన్నీ ఒక పద్ధతి ప్రకారం న్యాయబద్ధంగా మేము పోరాడి తీసేస్తాం జరుగుతుంది. ఇప్పటికీ సుమారుగా 75% కేసులు తీసేసాం. ఎక్కడైనా కేసులు పెండింగ్ ఉంటే దయచేసి మీరు ఇంట్లో పడుకుంటే నాకు ఎటు తెలుస్తుంది స్వామి, మీ ఎఫ్ఐఆర్లు తీసుకోండి, అక్కని కలవండి, పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిని కలవండి, జోనల్ కోఆర్డినేటర్ కలవండి. పార్టీ ఆఫీస్లో ఒక వ్యవస్థనే పనిచేస్తుంది, కలిసి ఆ కేసులు తీపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అది హెచ్ఎం గారు కూడా బాధ్యత పెట్టా. సెకండ్, గతంలో నీరు చెట్టు ఉపాధి హామీ బిల్స్ ఏమైనా పెండింగ్ ఉంటే పార్టీ ఆఫీస్ తెలియజేయండి. ఇప్పటికీ 99% బిల్స్ మేము క్లియర్ చేస్తాం జరిగింది. మాకు తెలిసినంత వరకు మనం క్లియర్ చేసాం, తెలియని బిల్స్ మనం చేయలేం.
లాస్ట్ పాయింట్, జీరామ్జీ వచ్చిన తర్వాత మనం కూడా చాలామంది పనులు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కొంచెం ఆలస్యమైంది, అది 2-3 వారాల్లో వస్తాయి. అది కూడా క్లియర్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటూ, కార్యకర్తలందరికీ ఒకటే పిలిపిస్తున్నాం. ప్రజలు నమ్ముకోండి, ప్రజలతో మమేక్యమవ్వండి, ఒక ఎమోషనల్ కనెక్షన్, ఎమోషనల్ బాండ్ ఏర్పాటు చేసుకోండి. అది మీకు శ్రీరామరక్ష, నాకు శ్రీరామరక్ష. అంతేగాని అధికారం వచ్చిందని కాలర్ ఎగిరేస్తే అదే కాలర్ ప్రజలు పట్టుకుంటారు. ఈరోజు అందుకే గొడ్డలి పార్టీ నాయకులు బయటకు వచ్చే పరిస్థితిలే, ప్రజల్లో తిరిగే పరిస్థితిలే. ఎందుకంటే ప్రజలు పట్టుకుంటారు, నిర్మమాటంగా ప్రశ్నిస్తారు. సో అది గుర్తుపెట్టుకోవాలని కార్యకర్తలందరినీ కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ పసుపు సైన్యానికి పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై హింద్. కార్యకర్తలందరికీ ఒక విజ్ఞప్తి, చివరి కార్యకర్తతో ఫోటో దిగిన తర్వాతనే నేను వెళ్తాను.